మనకు బాగా ఇష్టమైన మనుషుల్ని వదిలేయాల్సి రావడం జీవితంలో అన్నిటికంటే కష్టమైన పని. కానీ ఒక్కోసారి పరిస్థితిని బట్టి వాళ్ళని దూరంగా ఉండి ప్రేమించాల్సి వస్తుంది. అది పర్లేదు. మీరొకరికి ఇవ్వాల్సిన ప్రేమను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినా, లేదా మీకు కావాల్సిన ప్రేమ, గౌరవం వాళ్ళ దగ్గర దొరకకపోయినా, ఆ నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. కేవలం వాళ్ళు మనకు కావాలి కదా అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఆ బంధంలో ఊపిరాడకుండా బ్రతకడం కరెక్ట్ కాదు. ఇప్పుడు లేని దానికోసం ప్రాధేయపడకుండా, ఆ బంధం మీకు నేర్పిన పాఠాలకి కృతజ్ఞత చెప్పి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి. మనకు బాగా ఇష్టమైన మనుషుల్ని వదిలేయాల్సి రావడం జీవితంలో అన్నిటికంటే కష్టమైన పని. కానీ ఒక్కోసారి పరిస్థితిని బట్టి వాళ్ళని దూరంగా ఉండి ప్రేమించాల్సి వస్తుంది. అది పర్లేదు. మీరొకరికి ఇవ్వాల్సిన ప్రేమను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినా, లేదా మీకు కావాల్సిన ప్రేమ, గౌరవం వాళ్ళ దగ్గర దొరకకపోయినా, ఆ నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. కేవలం వాళ్ళు మనకు కావాలి కదా అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఆ బంధంలో ఊపిరాడకుండా బ్రతకడం కరెక్ట్ కాదు. ఇప్పుడు లేని దానికోసం ప్రాధేయపడకుండా, ఆ బంధం మీకు నేర్పిన పాఠాలకి కృతజ్ఞత చెప్పి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి. మనకు బాగా ఇష్టమైన మనుషుల్ని వదిలేయాల్సి రావడం జీవితంలో అన్నిటికంటే కష్టమైన పని. కానీ ఒక్కోసారి పరిస్థితిని బట్టి వాళ్ళని దూరంగా ఉండి ప్రేమించాల్సి వస్తుంది. అది పర్లేదు. మీరొకరికి ఇవ్వాల్సిన ప్రేమను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినా, లేదా మీకు కావాల్సిన ప్రేమ, గౌరవం వాళ్ళ దగ్గర దొరకకపోయినా, ఆ నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. కేవలం వాళ్ళు మనకు కావాలి కదా అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఆ బంధంలో ఊపిరాడకుండా బ్రతకడం కరెక్ట్ కాదు. ఇప్పుడు లేని దానికోసం ప్రాధేయపడకుండా, ఆ బంధం మీకు నేర్పిన పాఠాలకి కృతజ్ఞత చెప్పి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి. మనకు బాగా ఇష్టమైన మనుషుల్ని వదిలేయాల్సి రావడం జీవితంలో